వరంగల్ వెస్ట్ రాజకీయాలలో గత 10 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి మరియు ఉన్నటువంటి వినయ్ భాస్కర్ చేసినటువంటి సవాలుకు జవాబుగా గన్మెన్లు లేకుండానే బస్ స్టాండ్కు రావడం జరిగింది అని నాయని రాజేందర్ రెడ్డి చెప్పడము, మరియు ఆ సమయానికి వ్యక్తిగతంగా కుస్తీ చేయడానికో కలబడడానికో మరి ఇద్దరు 1-to-1 ఫైట్ చేయడానికా ఏంటి అనేటువంటి ఉద్దేశము ఎవరు పెట్టుకొని ఈ సవాళ్లకు దిగినరో, ఈ యొక్క సవాళ్ళు చేసుకోవడం మూలాన ఎవ్వరికి ఏమీ ఉపయోగం ఉండదు. ప్రజలకు అసలే ఏనాడు ఇట్లాంటి విషయాల పట్ల ప్రజలు స్పందించరు. కాకపోతే ఇక్కడ రాజకీయంగా వేడెక్కించడానికి ప్రజలను టెన్షన్ పెట్టి ఎవరు ఈ యొక్క కార్యకర్తలు అంటే ఏంటి, పుణ్యానికి పైసా ఖర్చు లేకుండా బానిసత్వంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడి పడితే అక్కడికి రమ్మని పిలిపించుకొని పనులు చేయించుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి వాళ్లను ఉత్తేజపరచడానికి, కాకపోతే దేనికి ఇది ఎవరు ఏ రకంగా చేసుకున్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే వినయ్ భాస్కర్ పనిచేసినటువంటి కాలానికి సంబంధించి ప్రజలే తిరస్కరించినారు. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం మీద, ఆ యొక్క ఎమ్మెల్యే మీద తిరస్కరణ భావం ప్రజల్లో డెవలప్ అయింది 10 సంవత్సరాలు, 15-20 సంవత్సరాలు. ఎందుకంటే 3-4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతోటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరియు ఇటు వరంగల్ వెస్ట్లో అధికారంలోకి నాయని రాజేందర్ రెడ్డిని తీసుకుని రావడం జరిగింది తప్ప, అనగా ఇది నెగిటివిటీ నుండి పాజిటివిటీకి ఓటు వేయడం జరిగింది. అంతేకాని కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేస్తుంది, ఏదో పొడిసేస్తుంది, ఏదో చేసేస్తాడని చెప్పి ఎవ్వరికి కూడా ఈ యొక్క పట్టణాలలో తీరిక ఓపిక ఉండదు ఎమ్మెల్యే చుట్టూ తిరగడానికి. కానీ ఇప్పుడు ఈ రెండు కాకుండానే ఇంకొక 3 సంవత్సరాలు పదవి కాలం ఉంది కాబట్టి వాడవాడలా వాళ్ళకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో తిరుగుతే బాగుంటుంది. ఈ యొక్క ఇప్పటి వరకు గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి నెగటివిటీని తనకు సంబంధించి, తమ పార్టీకి సంబంధించి దీన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి నాయని రాజేందర్ రెడ్డి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే చూస్తే బాగుంటుంది అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ యొక్క సివిక్ ఎమ్యూనిటీస్ చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎంత ఘోరంగా వైఫల్యమైందో ఈ వాడవాడకు ఇద్దరు కలిసి కాకుండా ఎట్లాగో సాధ్యపడదు. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ కాబట్టి కలిసి తిరగడం సాధ్యం కాదు. చెరొక వాడ తిరగండి, ఆ వీధుల్లో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోండి, ప్రజలు పడుతున్నటువంటి బాధలను తెలుసుకోండి. మీకు చేతనైతే ఆ పరిష్కారం దిశగా మీరు ఆలోచించండి తప్ప ఈ యొక్క కలబడాలు, బస్తీ మీద సవాళ్ళు అనడం తప్పు.